హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ముందుగా నా సబ్స్క్రైబర్స్కి, నా శ్రేయోభిలాషులకి, నా స్నేహితులకి, అలాగే నా శత్రువులకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ తెలుగు కొత్త సంవత్సరం మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, మీకు విజయాలని చేకూర్చి పెట్టాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే ఈ మంచి రోజున నేను ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాను. అదేంటి అంటే, నేను గత అనేక నెలలుగా ఈ క్లినిక్లో అయితేనేంటి, ఓపీస్ తీసుకున్న వాళ్ళు అయితేనేంటి, లేకపోతే అక్కడ వేరే అవుట్ సైడ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితేనేంటి, లేకపోతే ఈవినింగ్ వాట్సాప్ చాట్ సపోర్ట్స్ అయితేనేంటి, నైట్ టైం నా రీసెర్చ్లు అయితేనేంటి, ఇలాగ అనేక కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉండి బేసిక్గా వర్కౌట్ చేయడము, నా హెల్త్ మీద నేనే ఫోకస్ చేయడం అనేది ఈ మధ్య చేయడం మానేశాను యాక్చువల్లీ. అయితే ఈరోజు కొత్తగా స్టార్ట్ చేస్తుంది ఏంటంటే, ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ని అచీవ్ చేయడానికి శ్రీకారం చుట్టాను. అదేంటి అంటే, టార్గెట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం. ఈ ఇయర్ ఎండింగ్కి జరిగే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. అది ఎక్కడ, ఏ కాంపిటీషన్ ఎక్కడ జరగబోతుంది, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా నేను మీకు చెప్తాను. కంప్లీట్ జర్నీని మొత్తం, అంటే ఈరోజు ఉన్న కండిషన్ నుంచి బాడీ బిల్డింగ్ స్టేజ్కి వెళ్ళి, ఆ ప్రీ స్టేజ్ ముందు ఏం జరుగుతుంది, అప్పుడు ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, స్టేజ్ ఎక్కినప్పుడు ఎలా ఉంటుంది, స్టేజ్ నుంచి వచ్చాక ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా కంప్లీట్లీ డాక్యుమెంట్ చేసి వీడియోస్ చేయడం అనేది జరగబోతుంది. మీరు చాలా కొత్త జర్నీని చూడబోతున్నారు. ఎందుకని అంటే, బాడీ బిల్డింగ్కి ప్రిపేర్ అవ్వడం అనేది నార్మల్గా ఉండదు. మీకు రెగ్యులర్గా మనం హెల్త్ కోసం ఏవైతే డైట్స్ చెప్తామో, లేకపోతే రెగ్యులర్గా మనం ఫిట్గా ఉండడం కోసం ఏవైతే వర్కౌట్ చేస్తామో అలా ఉండదు. బాడీ బిల్డింగ్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఎక్స్ట్రీమ్ లెవెల్లో వర్కౌట్స్ ఎంత ఎక్స్ట్రీమ్గా ఉంటాయి, డైట్ ఎంత ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, ఏ విధమైన ఎక్స్ట్రీమ్ మెజర్స్ మేము తీసుకుంటాము, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా చూపించబోతున్నాను. నేను నా ఛానల్ స్టార్ట్ చేసి 5 years అవుతుంది, దాటుతుంది అనుకుంటా ఇంకా. బట్ నేను చాలాసార్లు చెప్పాను, ఒకప్పుడు నేను బాడీ బిల్డర్స్కి హెల్త్ కోచ్ కింద ఉండేవాడిని అని. బట్ ఆ బాడీ బిల్డింగ్ టైంలో మేము ఏం చేసేవాళ్ళము, ఎలాగా ఉండేది, ఆ డైట్ కానీ, మెజర్మెంట్స్ కానీ, ఇవన్నీ నేను ఎప్పుడు డీటెయిల్గా చెప్పలేదు. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది హెల్త్ ఎంతూజియాస్టే కానీ బాడీ బిల్డింగ్ పట్ల అంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాదు. అయితే ఇది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే ఇది తెలుసుకుంటే దీన్ని మీరు కోరిలేట్ చేసుకోగలరు. హెల్త్ రిలేటెడ్ కాన్సెప్ట్స్కి, బాడీ బిల్డింగ్ కాన్సెప్ట్స్కి చాలా క్లోజ్ కనెక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అదన్నిటికి మధ్య చాలా వేరియేషన్ కూడా ఉంటుంది. అవి ఏంటనేది రాబోయే రోజుల్లో నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన ఈ వీడియోస్ యొక్క ఈ సిరీస్, ఇక నేను బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి వెళ్ళి అక్కడ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఆ స్టేజ్ దిగి వచ్చేంత వరకు కూడా ఉంటుంది. ఇక్కడ నా టార్గెట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ గెలవడం కాదు, పార్టిసిపేట్ చేయడం. అదేంటి గెలవడం కాదా అంటే, బాడీ బిల్డింగ్ అనేది ఇప్పుడు స్టెరాయిడ్స్ తోటి నిండిపోయిన ఒక అన్హెల్దీ స్పోర్ట్ అయిపోయింది. బట్ అట్ ద సేమ్ టైం నేను స్టెరాయిడ్స్ తీసుకోవడం అలాంటి పని చేయదలుచుకోలేదు. న్యాచురల్ వేలోనే వెళ్ళి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి వద్దాం అనేది నా టార్గెట్. బాడీ బిల్డింగ్ పార్టిసిపేట్ చేయడం కూడా, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం కూడా ఒక పెద్ద అచీవ్మెంట్. ఆ విషయం గమనించండి. సో నాది, నేను ఒక కాంపిటీషన్లో వెళ్ళి కాంపిటీషన్లో నిలబడి ఒక రెస్పెక్టఫుల్ స్కోర్ సంపాదించి నేను బయటకు రావాలి అన్నది నా టార్గెట్. సో నా జర్నీ మొత్తాన్ని నేను ఈ రోజు నుంచి రికార్డ్ చేయబోతున్నాను. రాబోయే రోజుల్లో చూస్తుంటారు మీరు. అండ్ దీనికి నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ నేను సప్లిమెంట్స్తో స్టార్ట్ చేయబోతున్నాను. ఎందుకనంటే ఇప్పుడు నేను వెయిట్ లాస్ అవ్వాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలి, మజిల్ బిల్డ్ చేయాలి, ఇలా అనేకం చేయాలి. నా ఏజ్ ఇప్పుడు 47 years. ఇప్పుడు ఈ ఏజ్లో ఇవన్నీ చేసేటప్పుడు, అది కాక తక్కువ టైంలో చేసేటప్పుడు కొన్ని సప్లిమెంట్స్ హెల్ప్ తీసుకోవడం అనేది చాలా చాలా ఉపయోగం అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్, నష్టాలు లాంటివి ఉండవు. కరెక్ట్గా మనం యూజ్ చేస్తే లాభాలే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు మీకు 2 సప్లిమెంట్స్ గురించి చెప్పబోతున్నాను. అవి ఏ స్టేజ్లో యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే అవి కరెక్ట్గా మీకు పాజిటివ్ బెనిఫిట్స్ ఇస్తాయి, అండ్ కరెక్ట్గా యూజ్ చేయకపోతే ఎలా నెగిటివ్ బెనిఫిట్స్ ఇస్తాయి అనేది కూడా, ఎలా నెగిటివ్గా పనిచేస్తాయి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఆ 2 సప్లిమెంట్స్ ఏంటి అంటే,
ఒకటి బ్లడ్ షుగర్ ఆప్టిమైజర్. ఇది సేమ్ రవిడే న్యూట్రిషన్ నుంచి ఇది అవైలబుల్ ఉంది. బ్లడ్ షుగర్ ఆప్టిమైజర్ ఏ విధంగా ఈ బాడీ బిల్డింగ్ ప్రిపరేషన్లో యూజ్ అవుతుంది. పేరేమో బ్లడ్ షుగర్ ఆప్టిమైజర్, అంటే షుగర్ ఉంటేనే ఇది వాడాలంటే నిజానికి ఇది ఓన్లీ షుగర్ ఉంటేనే వాడి సప్లిమెంట్ కాదు. ఇది మీరు మీ బాడీని చాలా హెల్దీ వేలో ట్రాన్స్ఫార్మ్ చేయడం కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఇందులో ఉన్న క్రోమియం పికాలినేట్. క్రోమియం పికాలినేట్ అనేది ఎలాంటి గుణం కలిగి ఉంటుందంటే అది మనం ఏదన్నా కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు ఆ కార్బోహైడ్రేట్స్ని ఎగ్జాక్ట్లీ మన మజిల్ సెల్స్కి పంపించేలాగా హెల్ప్ చేస్తుంది, ఫ్యాట్ సెల్స్కి పంపించడం బదులు. దీనికి డెఫినెట్ మనం రెగ్యులర్గా వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ఇది కానీ తీసుకుంటే ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా మన తిన్న ఫుడ్ని కరెక్ట్ ప్లేసెస్లోకి పంపిస్తుంటుంది. సో ఆ విధంగా ఇది కార్బోహైడ్రేట్స్ని కరెక్ట్గా మెటబలైజ్ అయ్యేలాగా, కార్బోహైడ్రేట్స్ కరెక్ట్గా యూజ్ అయ్యేలాగా ఇది చేస్తుంది. దీనివల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఫ్యాట్ తగ్గుతుంది, చాలా హెల్తీగా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇది షుగర్ ఉన్న వాళ్ళే యూజ్ చేయాలా? నా డయాబెటీస్, నా హెచ్బిఎవన్సీ ఎప్పుడైనా టెస్ట్ చేస్తే నాకు 4.6, 4.8 ఉంటుంది. నా మార్నింగ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ 80, 90 అలా ఉంటాయి. అంటే నాకు అసలు డయాబెటీస్ అనేది దరిదాపుల్లో కూడా లేదు. బట్ స్టిల్ నేను దీన్ని యూజ్ చేయబోతున్నాను. అందువల్ల నాకు లో షుగర్కి వెళ్ళిపోదు. బట్ ఇది నేను తిని కార్బోహైడ్రేట్స్ని కరెక్ట్గా మెటబలైజ్ చేస్తుంది. అది ఈ సప్లిమెంట్ చేసే పని. ఈ సప్లిమెంట్ యొక్క బెనిఫిట్ ఏంటంటే షుగర్స్ని లోకి తీసుకెళ్ళిపోదు. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి తగ్గిస్తుంది, లేని వాళ్ళకి మరీ తగ్గించేయదు, లేని వాళ్ళకి అలాగే ఉంచుతుంది. సో దానివల్ల ఇది రెగ్యులర్గా మనం ఇంగ్లీష్ మెడిసిన్స్లో చూసి తత్వం దీనికి ఉండదు. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏం చేస్తాయి, మీకు షుగర్ ఉంటే అవి వాటిని నార్మల్ లెవెల్స్ తీసుకొస్తాయి. అయితే నార్మల్ షుగర్స్ ఉంటే వాళ్ళకి లో షుగర్స్ తీసుకెళ్తాయి. సప్లిమెంట్ ఇది అలాంటిది కాదు. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. షుగర్ మామూలుగా నార్మల్గా ఉన్న వాళ్ళకి ఇంకా లో షుగర్స్ తీసుకెళ్ళదు, అది అక్కడే ఉంచుతుంది. బట్ కార్బోహైడ్రేట్స్ని కరెక్ట్ ప్లేసెస్లో ఇది తీసుకెళ్ళి స్టోర్ చేస్తుంది. అది బ్లడ్ షుగర్ ఆప్టిమైజర్ చేస్తుంది. నేను దీంతో స్టార్ట్ చేయబోతున్నాను నా ట్రాన్స్ఫర్మేషన్. అలాగే నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ సప్లిమెంట్ గురించి మీకు చెప్తాను. అయితే ఈ సప్లిమెంట్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టింగ్లో వాడాల్సిన సప్లిమెంట్ కాదు. ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టింగ్లో వాడితే ఇది చాలా చాలా డేంజర్. ఈ సప్లిమెంట్ పేరు కార్డినిన్. దీన్ని యాక్చువల్గా ఎక్సర్సైజ్ ఇన్ ఏ పిల్ అని కూడా అనేవాళ్ళు ఒకప్పుడు. అంటే ఒక పిల్లులో ఎక్సర్సైజ్, అంటే మనం ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇది తీసుకుంటే చాలు అన్న ఒక ఇది ఉండేది అనమాట ఒకప్పుడు. ఇప్పుడు కూడా ఉంది అది. అయితే ఇది బ్యాన్డ్, మన ప్రపంచంలో ఎక్కడ కూడా ఇది అంటే ఎస్పెషల్లీ యూఎస్లో వీటి అన్ని చోట్ల ఇది ఒక బ్యాన్డ్ సప్లిమెంట్ అనమాట. ఇది బ్యాన్ చేసేది. బ్యాన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇది తీసుకుని ఎవరన్నా అథ్లెట్స్ దీన్ని తీసుకుని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ పెర్ఫార్మెన్స్ పెరిగిపోతుంది దీనివల్ల. సో పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. అలాగని చెప్పి ఇది పూర్తిగా నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందని కాదు. అలాగని చెప్పి దీన్ని ఇష్టం వచ్చినట్టు కూడా వాడకూడదు. ఇది చాలా పవర్ఫుల్ సప్లిమెంట్. ఇదేంటి అంటే మీరు ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టింగ్లో, అంటే ఎస్పెషల్లీ మీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న టైంలో కార్డినిన్ అనేది వాడకూడదు. దానికి రీజన్, మీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న టైంలో ఇది కానీ వాడితే మీ బాడీలో ట్యూమర్స్, ఎస్పెషల్లీ లివర్లో కానీ ఇంటెస్టైన్స్లో కానీ ట్యూమర్లు ఫామ్ అయ్యి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ట్యూమర్ అంటే క్యాన్సర్ ట్యూమర్స్. సో అవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ కార్డినిన్ అనేది రాంగ్ టైంలో వాడితే. దీన్ని ఎప్పుడు వాడతారు? దీన్ని బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ బాగా తగ్గి, బట్ ఇంకా తగ్గాలి, ఇంకా బాడీ బిల్డర్స్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ మెజర్స్కి వెళ్తారు చెప్పాను కదా. సో ఎక్స్ట్రీమ్ మెజర్ అంటే ఏంటంటే ఫ్యాట్ పర్సంటేజ్ చాలా తగ్గిపోవాలి, వాళ్ళకి సింగిల్ డిజిట్లో ఉండాలి. సో ఆల్మోస్ట్ 10 దాకా వెళ్ళేది, 9 దాకా వెళ్ళేది, బట్ ఇంకా ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గాలి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఈ కార్డినిన్ ఇది వాడాల్సి ఉంటుంది. ఇది అలాంటి టైంలో ఆ లాస్ట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ తగ్గడానికి ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అలాంటి టైంలో ఇది క్యాన్సర్ సెల్స్ని క్రియేట్ చేయదు, క్యాన్సర్ ట్యూమర్స్ని క్రియేట్ చేయదు. సో ఇది కరెక్ట్ టైంలో కరెక్ట్ విధంగా దీన్ని వాడితే ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో బేసికలీ ఈ 2 సప్లిమెంట్స్ గురించి నేను ఎందుకు చెప్పానంటే, ఇలాగా చాలా మనకి బాడీ బిల్డింగ్ అంటే చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి, చాలా విషయాలు తెలిసి ఉండాలి మీకు. అంటే సేమ్ ఒక సప్లిమెంట్ ఏ టైంలో వాడితే మంచిది, ఒక సప్లిమెంట్ ఏ టైంలో వాడచ్చు, ఒక సప్లిమెంట్ ఏ టైంలో వాడకూడదు, ఇలా చాలా విషయాలు ఉంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ
నేను రాబోయే రోజుల్లో మీకు చెప్తూ ఉంటాను. కార్బోహైడ్రేట్స్‌ని ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎలా వర్కౌట్స్ చేయాలి, ఇలా చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నా ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతున్నప్పుడు మీకు తెలుస్తుంటది. ఇంతకుముందు 2, 3 సార్లు నేను ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తాను అని చెప్పి చేయకపోవడం జరిగింది. బట్ ఈసారి ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నాను. అదేంటి అంటే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయడం అనేది. అది చేసి నేను మీకు మీ ఇప్పుడు డైరెక్ట్‌గా నేను మీతో చెప్తున్నాను. సో, ఇక్కడ నేను చెప్పిన ఏదైతే నేను మాట ఇస్తున్నానో దాని నుంచి నాకు తప్పించుకోవడానికి ఛాన్సే లేదు. ఇది నేను చెప్పాను కాబట్టి ఆ టార్గెట్‌ని అచీవ్ చేస్తాను. ఈ జర్నీ మొత్తం నేను రికార్డ్ చేస్తాను. చూడండి జర్నీ ఎలా ఉంటుందో, ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా ఉంటుందో. నేను ఒకప్పుడు నా 30స్‌లో ఉన్నప్పుడు, 20స్‌లో ఉన్నప్పుడు ఇది చేసేవాళ్ళం. రెగ్యులర్‌గా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయడం, వెళ్ళడం ఇదంతా. బట్ అది చాలా కాలం అయింది చేసి. ఇప్పుడు అదే నా ఒకప్పుడు ఏదైతే చేశానో దాన్ని మళ్ళీ రిపీట్ చేయబోతున్నాను. అప్పటికి ఇప్పటికి సప్లిమెంట్స్ చేంజ్ అయినాయి. టెక్నిక్స్ చేంజ్ అయినాయి. చాలా చేంజ్ అయినాయి. ఆ కొత్త చేంజెస్ అన్నీ కూడా నేను ఫాలో అవ్వబోతున్నాను. వాటన్నిటిని రికార్డ్ చేయబోతున్నాను. సో, ఈ రోజు నుంచి ఈ కొత్త సీరీస్ స్టార్ట్ అవుతుంది. రెగ్యులర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఆ రెగ్యులర్ వీడియోస్‌తో పాటు ఈ సీరీస్ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇది బాడీ బిల్డింగ్ స్పెసిఫిక్కల్లీ బాడీ బిల్డింగ్ సీరీస్ ఇది. వీటన్నిటిని ఒక ప్లే లిస్ట్‌లో పెడతాను. చూస్తూ ఉండండి. థాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.